పార్లమెంటు ఎన్నికలతో తెలంగాణలో మొదటిసారి పోటీ చేయబోతోంది జనసేన పార్టీ. ఆ పార్టీ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గానికి పార్లమెంటు అభ్యర్థిగా ఎంపికయ్యారు మన శంకర్ గౌడ్ గారు. ఆయనతో మాట్లాడదాం. ఎంపిక కావడం పట్ల ఆయన స్పందన, అలాగే ఆయన ప్రచారానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, ఏ విధంగా ముందుకు వెళుతున్నారు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే బ్రదర్. సార్, తెలంగాణలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ చాలా ప్రత్యేకమైంది. అలాంటి స్థానానికి మీరు ఎంపికయ్యారు జనసేన పార్టీ నుంచి. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? ఊహించలేదు. నాకు అవకాశం ఇచ్చిన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అదే రకంగా జీవితాంతం నేను ఆయనకు రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నేను ఆయన ఏ రకంగా అయితే ఏపీలో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు, అదే రకంగా నేను సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలలో నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తానని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ మీద ప్రమాణం చేస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, దత్తాత్రేయ లాంటి హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. వాళ్ళతో పోటీ పడడానికి మీకేం భయం వేయట్లేదా? జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ లాంటి వ్యక్తి, ప్రైమ్ మినిస్టర్, దేశ ప్రధాని అటువంటి వ్యక్తితో, అదే రకంగా గతంలో 2014లో చంద్రబాబు గారితో ఆయన ప్రయాణంలో నేనున్నాను. సో ఆ భయాలు అప్పుడే పోయినాయి. మాకు 2014లోనే ఆ భయాలు పోయినాయి. మాకు భయం అంటూ ఏం లేదు. ప్రజలకు న్యాయం చేయగలుగుతామా లేదా అనేది అదొకటే భయం ఉంది. అంతేగాని నాయకులతో మాకు ఎటువంటి భయాలు లేవు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి మీకు పూర్తి అర్హతలు ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారా శంకర్ గౌడ్ గారు? 100% ఉంది. 100% ఉంది. ఏ రకంగా అంటే నేను చెప్తాను. ఈరోజు బ్యాక్గ్రౌండ్ అనేది నాకు లేదు. మా ఫాదర్ కానీ, మా మదర్ కానీ, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదున్నా మామూలు సాధారణ కుటుంబం. ఆ సాధారణ కుటుంబం నుంచి నేను ఈరోజు రాజకీయాలకు వచ్చాను. గతంలో నేను చూసినట్టయితే జాతీయ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. 22 ఏళ్ళు నేను 15 ఏళ్ళు జాతీయ పార్టీలో పనిచేశాను. ఆ తర్వాత పీఆర్పీలో పార్టీలో నేను చేశాను. జాతీయ పార్టీలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా యువమోర్చాలో పనిచేశాను. అదే రకంగా నగర యువమోర్చా సెక్రటరీగా పనిచేశాను. డివిజన్ స్థాయి నుంచి నేను నగరం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళాను. అదే రకంగా అనేక దఫాలు జూబిల్స్ కాన్స్టిట్యున్సీ కొన్ని రోజులు ఇన్ఛార్జ్గా పనిచేశాను. కొన్ని పోలింగ్ బూత్లు, అదే రకంగా బద్దం బాలరెడ్డి గారికి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పనిచేశాను. అదే రకంగా దత్తాత్రేయ గారికి ఎలక్షన్ క్యాంపెయిన్లో పనిచేశాను. ఇట్లా అనేక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ అనుభవం నాకు బాగుంది. ఇక్కడ వచ్చే 7 పార్లమెంట్, ఈ 7 నియోజకవర్గాలలో సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి 49 డివిజన్స్ వస్తాయి. 49 డివిజన్లలో నాకు పరిచయాలు ఉన్నాయి. నేను అక్కడే పుట్టి పెరిగిన జూబిల్స్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ జూబిల్స్ కాన్స్టిట్యున్సీ వచ్చేసి సికింద్రాబాద్ పార్లమెంట్లోకి వస్తుంది. సో అక్కడ సమస్యల మీద కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఏ గల్లీలో ఏ సమస్య ఉంది, ఏ స్ట్రీట్లో ఏ సమస్య ఉంది, ఏ డివిజన్లో ఏ సమస్య ఉంది అనేది నాకు పూర్తిగా అవగాహన ఉంది. ప్రతి డివిజన్లో నన్ను గుర్తుపట్టిన వ్యక్తి ఉండదు. ఎన్నికలు, రాజకీయం, ఈ వాతావరణం మీరు కొత్త కాదు. అది మీ కుటుంబం నుంచి ఉందా? నేపథ్యం కూడా, మీ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయాలకు సంబంధం ఉందా? లేదు. మా నాన్న ఆలే నరేందర్ గారితో తిరిగేవారు బీజేపీలో. బీజేపీలో 85, 86 ఆ టైం నుంచి బీజేపీలో ఆయన ప్రయాణం. అట్లా నేను చిన్నపాటి మా నాన్నతో పాటు వెళ్ళేవాడిని ఎక్కడన్నా. అప్పుడు నేను బీజేపీకి ఆకర్షితున్నై బీజేపీలో 16 ఏళ్ళ నుంచి 16 సంవత్సరం, నా ఏజ్ 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఏజ్ వచ్చినప్పుడు నా ఓటు రాలేదనేసి నేను భారతీయ జనతా పార్టీలో తిరిగేవాడిని. చిన్నప్పుడే తిరుగుతూ అట్లాగే బీజేపీ సిద్ధాంతాలు కొన్ని అవి నచ్చి ఆ పార్టీలో అలా చేరడం జరిగింది. అట్లా నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత 2007-8 మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి పరిచయం అయ్యాను. ఎలా జరిగింది సార్ ఆ పరిచయం? అసలు ఆ పరిచయం ఎలా జరిగిందంటే, నా బాలమిత్రుడు అబ్దుల్ హనీఫ్ అని ఉన్నాడు, సార్ దగ్గర ఉంటారు ఆయన, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన ద్వారా నేను పార్టీలో రావడం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారికి అప్పుడప్పుడు చెప్పేవారంట, ఇట్లా శంకర్ గౌడ్ నుండి చాలా హడావుడి చేస్తుంటాడు. 2007లో పార్టీ లేదు కదండి? లేదు, పరిచయాలు. ఆయనతో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నప్పుడు రావడం జరిగింది. ఆయనతో కలవడం, మాట్లాడడం, అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్ళేవాడిని నేను. 2005, 2004లో కూడా ఆయనతోటి రావడం మామూలుగా. ఎట్లున్నావు బాగున్నావు అంటే బాగున్నావు సార్ అంటుండే. ఎట్లున్నావు, పార్టీలో ఏం చేస్తున్నావు అంటే పార్టీలో తిరుగుతున్నాను సార్ అంటే, తిరుగు, జాగ్రత్తగా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టు. ఏదైనా సమస్య, ఎవరికి ఏ కార్యకర్తకు నీ అవసరం ఉన్నా వెళ్ళి నువ్వు పలకరించాలి, అంతేగాని తప్పించుకోవద్దని చెప్పేవాళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారు, నేను ఇట్లా యువమోర్చలో పనిచేస్తున్నా అంటే బాగా బలంగా పనిచేయి, ఏదో ఒక రోజు నువ్వు మంచి స్థాయిలో ఉంటావని చెప్పేవారు. ఆయన స్ఫూర్తి అప్పుడే
ఆ తర్వాత అలా 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 అనుకుంటూ 2007లో అనుకోకుండా ఒక సంఘటన 2007-8 మధ్యలో జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గురించి పిచ్చి రాతలు రాశారు DC ఆంగ్ల పత్రిక ఇక్కడ హైదరాబాద్ లోకల్. ఈరోజు లేదనుకుంటా, ఈరోజు అది లేదనుకుంటా. సో ఆ పత్రికలో అది రావడం నేను చాలా బాధపడిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఇది ఇట్లా జరగడం చాలా తప్పు అంటే, అప్పటికి ఆయన కూడా లేదు, ఏదో ఒక దగ్గర మనం బ్రేక్ చేయకపోతే లేని అన్ని పిచ్చి పిచ్చిగా రాతలు రాస్తుంటారు, దీన్ని మనం ఎదుర్కోవాలనేసి ఆ రోజు భారీ ఎత్తున మేము DC ధర్నాకి బయలుదేరి అప్పుడు మా ఛానల్ అనుకుంటా మా టీవీ వాళ్ళకి తెలిసి హఠాత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున DC దగ్గర పోయి మేము ధర్నా ఏదైతే న్యాయపరంగా ధర్నా చేయడం జరిగింది. శాంతియుతంగా ఎటువంటి దుష్ట శక్తులు ఎక్కడన్నా చేరి ఏదైనా ఇబ్బంది పెడితే అది కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెడిపోతుందని చెప్పి మేము ప్రశాంతంగా ఒక ధర్నా చేస్తే అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని. నాగబాబు గారు కూడా ఆ ధర్నాలో ఉన్నారు. అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ 3-4 అవర్స్ కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఒక అడ్వకేట్ ద్వారా పూచకూతిపై మేము బయటికి వచ్చాము. ఆ తర్వాత అలా ఉన్నాను. మళ్ళీ తర్వాత ఒకసారి 1 ఇయర్ తర్వాత అన్నయ్య పార్టీ పెడుతున్నాను మేము వస్తాం అంటే ఇమ్మీడియట్గా నేను చిరంజీవి గారు అంటే చాలా చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు నేను చిరంజీవి గారి మూవీస్ కానీ అవన్నీ చాలా చిరంజీవి గారు అంటే ఆయన చేసే మంచి పనులు ఆ సినిమాలు చూసి స్ఫూర్తితోటి నేను కూడా అట్లా రియల్గా కొన్ని పనులు చేసి పెట్టిన. మా సిస్టర్స్ మ్యారేజ్ చేయడం ఏంది, నేను డెవలప్ కావడం ఏంది, నా సొంతంగా అంటే అది స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను సినిమాలాగా కాకుండా ఉపయోగపడింది. నేను ఆ స్థాయిలో కూడా ఉన్నానని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఇలా శంకర్ అంటే చాలామంది గుర్తింపు ఉంది. అది ఆ తర్వాత తెలిసింది నాకు, ఆయన పేరు కూడా శంకర్ అనేది తర్వాత తెలిసింది. సో అట్లా ప్రయాణం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత పార్టీ పెడుతున్నామంటే సరే అని ఇమ్మీడియట్గా అక్కడే ఉండి నేను అప్పుడు దత్తాత్రేయ గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. ఫ్యాక్స్లో నా రిజైన్ లెటర్ పంపించేసి నేను PRP ప్రజారాజ్యంలో చేరిన తర్వాత నాకు అక్కడైతే ఏదైతే యువ మోర్చాలో పొజిషన్ ఉందో అదే యువరాజ్యంలో నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్గా ఉమ్మడి రాష్ట్రం అప్పుడు మనది ఉమ్మడి రాష్ట్రం ఉండే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాకు యువరాజ్యం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా స్థానం ఇచ్చారు. ఆయనతో పాటు అనేక సభలలో అనేక మీటింగ్లో మేము కంప్లీట్ తెలంగాణ కాకుండా ఏపీలో కూడా ఆయనతో పాటు 2 తెలుగు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి రాష్ట్రం అంతా పర్యటించడం జరిగింది. అనేక సమస్యలు అప్పుడే ఆయన దృష్టికి వచ్చినాయి. ఆదిలాబాద్ బోరు విషయంలో కానీ అప్పుడు నేనున్నాను. ఆదిలాబాద్ తాండాలో బోరు బావి ఎక్కడ పడలేదు. అక్కడ దాదాపు నాకు తెలిసి వేరే వాళ్ళు ఒక 10-12 బోర్లు వేయించినా పడలేదు వాటర్. అక్కడ వాళ్ళు డబ్బులు వేసుకొని చేయించుకున్నా పడలేదు. ఈయన మాత్రం ఒక రోజు నైట్ ఆ బాధ చూడలేక ఒక అతన్ని పిలిచి ఇక్కడ బోర్ కావాలంటే మీరు వేయండి పడుతుంది వాటర్ అన్నారు. వాళ్ళు వచ్చి చెప్పారు కాదు సార్ కుదరది పడతలేవు, మేము ప్రయత్నాలు చేసాం, ఈ ప్రయత్నం కూడా విఫలమవుతుంది అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మీరు బోర్ వేయండి వాటర్ పడుతుంది అని చెప్పారు. బోర్ వేయడం జరిగింది. మేము అక్కడ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి వచ్చేలోపు వాటర్ పడ్డాయని చెప్పారు. అక్కడ పండుగ వాతావరణం ఆదిలాబాద్ తాండాలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఎట్లా అంటే దేవుడుగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే ఇప్పటికీ ఆ ఫీడ్ ఎలా ఉంది బోర్ ఇప్పుడు బాగుంది. మొన్న NTVలో కూడా చూశాను నేను. పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఇంకా వేరే పార్టీ ఇక్కడ రావద్దని చెప్పి ఆ తాండా వాసులు ఎప్పటికీ ఆయన దేవుడిలాగా కొలుస్తుంటారు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఫ్లాగ్స్ తీసుకొని ఇక్కడ ఆదిలాబాద్లో పోటీ చేయాలని నినాదాలు చేశారు. మేము కొన్ని సందర్భాలలో ఇంకోటి జనసేన అధ్యక్షునికి ఏ రకంగా అంటే ఆయన ఆలోచన ఒకసారి మనం సాయం చేసిన తర్వాత అది మర్చిపోతాడు. దాని గురించి మళ్ళీ రిపీట్ చేయడం ఆయనకి ఇష్టం ఉన్నది. అసలు చాలా చేసిండు. నేను ఎంబడున్నా కాబట్టి కొన్ని తెలుసు, తెలియని చాలా ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ అప్పటి నిర్మాణానికి ఆ పనితీరుకి ఇప్పుడు జనసేనలో మీకు ఏ భిన్నత్వం కనిపిస్తుంది? అంటే మీరు 2 సందర్భాల్లోనూ మీరు ఉన్నారు చాలా దగ్గరగా. చిరంజీవి సార్ను అక్కడ అందరి మాట సదరే. ఆయన గుణం ఎటువంటిదంటే ఎవరిని నొప్పించే గుణం కాదు. ఈయన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరినీ మెప్పు పొంది ఆయనకి ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచనను అమలు చేయడం ఈయన కన్విన్స్ చేసి ఆయన చేసే పని చేస్తాం. ఇప్పుడు మీరు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్నారు. ఎలాంటి ప్రచార ప్రణాళికలు వేసుకున్నారు సార్ మీరు? అంటే చాలా తక్కువ టైం ఉంది మీకు, పెద్ద నియోజకవర్గం.
దాదాపు 18 నుంచి 19 లక్షల ఓటర్స్ ఉంటారు. సో నాకు ఈ 49 డివిజన్లు 7 అసెంబ్లీలు ఉన్నాయి. నేను నాంపల్లి, అదే రకంగా ఖైరతాబాద్, జూబీ హిల్స్, సనత్ నగర్, మషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్పేట్, ఈ 7 నియోజకవర్గాలలో మీకు ముందే చెప్పాను కదా పరిచయాలు ఉన్నాయి. పీఆర్పీ చేసిన పని ఉంది. ఈ రకంగా నాకు 2 పార్టీల పరిచయాలు బాగున్నాయి. అందులో భాగంగా నన్ను తెలంగాణ ఇన్ఛార్జ్గా పవన్ కళ్యాణ్ గారు నాకు ఎప్పుడైతే బాధ్యత ఇచ్చిండో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నాకు పరిచయాలు పెరిగాయి. ఇక్కడే కాకుండా ఏపీలో కూడా చాలా పరిచయాలు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు నన్ను గుర్తుపట్టే స్థాయికి తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే గుర్తింపు తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నాకు అంత మంచి గుర్తింపు ఉన్నాక ఇంకా కొత్త ముఖమని ఎలా మీరు అంటారు? అంటే మొదటిసారి మీరు పోటీ చేయడం కదా, పైగా అంతకుముందు మీకు ప్రత్యర్థులైన వాళ్ళు మాత్రం బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు. కోర్స్ మన తలసాని శ్రీనివాస యాదవ్ గారు కుమారుడు సాయి, అంజన్ కుమార్ యాదవ్, దత్తాత్రేయ గారు, ఇలాంటి వాళ్ళతో పోటీ పడడానికి అంటే ఇప్పుడు రాజకీయాలు ఏమైపోయినాయంటే ఆల్రెడీ శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి. ఇప్పుడు ఆయన గతంలో 2014లో మా అవసరం చాలా ఉండే ఆయనకి. మేము ప్రచారం కూడా చేశారు. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అమీర్పేటలో 14లో టీడీపీ బీజేపీ అలయన్స్ ఉన్నప్పుడు మేము మా వంతు సహకారం ఆయనకు తెలుసు. అది మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ 10 గంటల దాకా కొన్ని వేల మంది అక్కడ వేచి చూసారు. ఇదే శ్రీనివాస్ యాదవ్ గారికి బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారి బలం ఎంత, పవన్ కళ్యాణ్ గారి పవర్ ఎంత, పవన్ కళ్యాణ్ గారికి మద్దతుదారులు ఎంతమంది, పవన్ కళ్యాణ్ గారికి ఆయన యూత్ ఆకర్షితులై ఎంతమంది ఆయన అంటే ఇష్టం అనేది ఆయనకు బాగా తెలుసు. ఆ రోజు ఆ ఒక్క సభ మేము జరిగిన తర్వాత ఆయన భారీ మెజార్టీతో గెలవడం జరిగింది శ్రీనివాస్ యాదవ్ గారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది. ఉద్యమం చాలా పెద్ద ఎత్తున ఉంది 2014లో, అది మీకు తెలిసిందే. ఆ ఉద్యమం రూపం దాల్చినప్పుడే మేము శ్రీనివాస్ యాదవ్ గారికి సనత్నగర్ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసినప్పుడు గెలిచింది ఆయన. అప్పుడు ఆయన టీడీపీ అభ్యర్థి. సో ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ మంత్రి. అప్పుడు ఆ తర్వాత టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ నుంచి మొన్న విన్ అయ్యారు. మేము పోటీ చేయలేము. మొన్న ఎలక్షన్స్ బిఫోర్ వచ్చాయని కాబట్టి చేయలేము. చేసి ఉంటే అది వేరే ఉండేది. కాకపోతే మేము ఈ నిర్మాణంలో భాగంగా కొంచెం దృష్టి ఎక్కువ ఏపీలో పెట్టాము. ఈ నిర్మాణం జరుపుకుంటూ వచ్చింది. సరే జనరల్ ఎలక్షన్ సేమ్ టైంకి వస్తే అనుకున్నాం మేము. సో ముందస్తు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మేము ముందస్తుకు సిద్ధంగా లేము. అది మా ఆది నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచారు. మీడియా రూపంలో, పత్రికా రూపంలో తెలియపరిచారు. సో మేము రెడీ కాలేం కాబట్టి అట్లా వదిలేసాం. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా మేము లోక్సభకు పోటీ చేస్తామన్నారు. ఆల్రెడీ క్యాండిడేట్ని కూడా డిక్లేర్ చేసి క్యాండిడేట్లను కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా నేను ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి, అదే రకంగా మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి, అదే రకంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని పేరు కూడా ఖరారు చేశారు. అదే రకంగా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఇంకా 2-3 ఉన్నాయి. అలాగా అట్లా మేము ముందు ఈ పార్టీ ఏదైతే మా నిర్మాణం ఉంది కాబట్టి మేము అప్పుడు చేయలేకపోయాం. ఇప్పుడు నిర్మాణం జరిగిపోయింది. ఆల్రెడీ 17 పార్లమెంట్లకు మేము వర్కింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ వేయడం జరిగింది. హైదరాబాద్తో సహా చాలా పార్టీలకు హైదరాబాద్లో కమిటీ కూడా ఉండదు. ఇప్పుడు రూలింగ్ ఉన్న పార్టీ హైదరాబాద్ సీట్ ఎందుకు వదిలేస్తారు? మీరు పోటీ చేయొచ్చు కదా. అంటే మీకు బలం లేనట్టే కదా. పోయినసారి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు పోటీ చేయట్లేదు? అంటే మీకు బలం లేనట్టే కదా. 15 సీట్లు మీరు పోటీ చేయొచ్చు కదా. ఎందుకు మీరు ఎంఐఎంకి వదిలేస్తారు మీరు ఆ సీటు? అంటే మీరు కూడా ఇంకా పరిపూర్ణంగా ప్రజల్ని గెలవలేకపోయారు. మేము కంబైన్డ్గా ఉంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు, ఒక స్టేట్ మొత్తం మీ చేతిలో ఉంది. ఎందుకు మీరు ఎంఐఎంకి వదిలేస్తారు? ఆ లోపై ఒప్పందం ఏంది? ప్రజలకు తెలియపరచండి. మీరు ఎందుకు వదులుతున్నారు ఆ సీటు? అక్కడ లేరా టీఆర్ఎస్ కార్యకర్తలు లేరా? అదన్నీ ఒప్పుకోండి. మాకు 7 నియోజకవర్గాలు టీఆర్ఎస్ లేదు, హైదరాబాద్లో లేదు చెప్పారు. ఏమన్నా అంటే మేము వాళ్ళతో పొత్తున్నాం అంటారు. లేదంటే టీఆర్ఎస్ కేసీఆర్ గారిని అక్కడ నిలబడమనండి అసదుద్దీన్ ఓవైసీ మీద, బాగుంటుంది. మీరు గెలిచి వస్తే మేము స్వాగతిస్తాం. కలిసి పోటీ చేస్తున్న పార్టీలను రెండింటిని పోటీ పడమంటున్నారు. చేయాలి అంటే మీ బలం. మీరు అంటారు కదా మొత్తం రాష్ట్రం మొత్తం మాది 119 స్థానాలు మేము గెలిచిపోతున్నాం, మాయ చేస్తున్నాం, అది చేస్తున్నాం. ఇది కాదు కదా. మీరు పోటీ చేయండి బ్రదర్. హైదరాబాద్ మీరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అన్నప్పుడు నాకు నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం పోయి నువ్వు హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేయమంటే నేను చేస్తా. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని నేను తిరుగుతా. పవన్ కళ్యాణ్ గారి బలం అక్కడ ఏముందో చూపిస్తా.
కాకపోతే ఆయన నాకు సికింద్రాబాద్ పార్లమెంట్ ఇచ్చింది కాబట్టి సికింద్రాబాద్లో నేను ఏందనేది చూపించాలి, నేను ప్రూవ్ చేయాలి. కేసీఆర్ గారికి లేదంటారు. ఇక అది మీరే చెప్పాలి. కేసీఆర్ గారు 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి తన బలం ఏంటో చూపించారు. ఆల్రెడీ ఆయనతో మీరు పోటీ పడకూడదు. ఈసారి కాకపోయినా వచ్చే ఎన్నికలకైనా అసెంబ్లీకి కూడా వెళ్తాం 100%. జనసేనకి టీఆర్ఎస్కి ఏ విధమైన వ్యత్యాసం ఉందంటారు? అంటే మీరు బెటర్ అనుకుంటున్నారు ఆ పార్టీ కన్నా? 100% మేము బెటర్ అనుకుంటాం. ఎలా అంటే మీకు 2014లో మీకు మెజార్టీ స్థానాలు 60-62 ఏదో ప్రజలు మీకు అంతవరకు మీకు పట్టం కట్టారు. మీరేం చేసారు? వివిధ పార్టీల వాళ్ళని ఆకర్షిస్తూ వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చిర్రా, వెనక నుంచి ఇంకేమైనా జరిగిందా, ఇంకేమైనా వాళ్ళకు సూట్ కేసులు ఇచ్చిర్రా, బ్యాగులు ఇచ్చిర్రా, అది ఎవరు తెలియదు. సో ఫ్రంట్ ఫేస్లో మాత్రం మీరేంది మేము ఈ స్టేట్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ చేస్తాం. మీరు డెవలప్మెంట్ కంటే పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు వాళ్ళు. ఫస్ట్ ఏమన్నారు మీరు? డబుల్ బెడ్రూమ్స్ అన్నారు, ఉద్యోగాలు అన్నారు, నియమాలు అన్నారు. ఇక్కడ పోయినా ఏం లేదు అసలు. డబుల్ బెడ్రూమ్ చెప్తా. ఒక్కసారి ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బుతో రాజకీయాలు చేయడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరిని చూసినా బెదిరియడం, భయపెట్టడం, రకరకాల ప్రోభాలకు లొంగదీయడం, సరెండర్ అయ్యేలాగా. అంటే నేనేమంటానంటే నేను విమర్శిస్తాను ప్రభుత్వాన్ని. మీరు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి చేయొద్దు. వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అక్కడ ప్రజల్ని మీరు మోసం చేసినట్టే కదా. మీ పార్టీ పోటీ చేస్తుంది, అక్కడ టీడీపీ పోటీ చేసింది, టీఆర్ఎస్ పోటీ చేసింది. అక్కడ కాంగ్రెస్ గెలిచినప్పుడు మీరు ఆ కాంగ్రెస్ అభ్యర్థిని మీ దాంట్లో తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తి పరిస్థితి ఏంది? నా ఆవేదన ఇది. అక్కడ టీఆర్ఎస్ జెండా మోసిన వ్యక్తి పరిస్థితి ఏంది అంటే మీ కష్టాలలో అతను జెండా మోయాలి. ఇమ్మీడియట్గా గెలిచిన వ్యక్తికి మీరు దండేస్తారు, ఇతన్నేమో వదిలేస్తారు. అది కరెక్ట్ కాదు కదా. చాలా కొత్తగా అని చెప్పారు, ఎవరు ఆలోచించరు సాధారణంగా. ఎందుకంటే నేను ఒక పార్టీలో పనిచేసిన కాబట్టి ఇవన్నీ ఫేస్ చేస్తున్నా, నేను చూస్తుంటా. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. ఒక వ్యక్తి చాలా కష్టపడతాడు. ఇప్పుడు టీఆర్ఎస్ జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యూనివర్సిటీలో ఉన్న మంచి మంచి వక్తలు, మంచి మంచి స్టూడెంట్స్ ఈరోజు ప్రాణత్యాగాలు, ఆత్మ బలిదానాలు ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు వాళ్ళ కుటుంబాలను మీరు ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇచ్చిర్రా? వాళ్ళకి ఏదన్నా మీరు ఈరోజు చెప్తున్నారు అది చేయండి, మీరు కాదంటలేండి, డెవలప్మెంట్ చేయాలి, ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తారు. అది ప్రజాధనంతో చేస్తారు. మీరు పార్టీ ఫండ్స్తో చేయరు. ప్రజల్లో ఏదైతే ట్యాక్సులు వివిధ రూపాలలో కడతారో ఆ డబ్బుతో చేస్తారు. దానికి బ్రాండ్ మీరు ఏం వేసుకుంటారంటే మేము తెలంగాణ ప్రభుత్వం ఇది చేస్తుంది. ఏం చేస్తున్నాం? నేను ఇప్పుడు ఒక హోటల్కి పోయి ఫుడ్ తింటే CGS స్టేట్ గవర్నమెంట్కి, GST 2 గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్లస్ స్టేట్ గవర్నమెంట్కి. నేను పెట్రోల్ పోసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ గవర్నమెంట్. నేను ఒక బైక్ కొనుక్కుంటే రోడ్ ట్యాక్స్ 20,000 15,000 ఓన్లీ ట్యాక్స్కి వెళ్తాయి. నేను ఒక హాస్పిటల్లో మెడిసిన్ తీసుకుంటే ట్యాక్స్లు కడతా. నేను ఇంట్లో కరెంట్ లైట్ వేస్తే డబ్బులు కడతా, వాటర్ తీసుకుంటే డబ్బులు కడతా, ఇంట్లో ఉన్నందుకు ట్యాక్స్ కడతా. ఇంకా మీరేం చేసినట్టు నాకు చెప్పండి. ఓటేస్తాం, మళ్ళీ మీకు ఓటేయాలి నేను. మళ్ళీ మీరు భయపెడితే మళ్ళీ భయపడాలి నేను. ఓటర్ని ఇన్ని రకాలుగా మీరు డిస్టర్బ్ చేస్తాం. మీరు నేనేమంటా అంటే ప్రశాంతమైన వాతావరణం తీసుకురండి. మీరు ఎత్తేయండి, ట్యాక్సులు తీసేయండి, దమ్ము ధైర్యం ట్యాక్సులు ఎత్తేయండి, రోడ్లు డెవలప్ చేయండి. అంటే అదిగా సార్, బలహీన వర్గాల వారికి, రైతులకి సంక్షేమ పథకాలు, అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అన్ని ప్రభుత్వాలు, తెలంగాణ అని కాదు, పెట్టుబడి సాయం అవన్నీ అంటే వాటికి తరలిస్తున్నారు. ఈరోజు రైతులకు చేయాలి, ఇంకా చేయాలి, మా నాయకుడు అన్నట్టు ఇంకా చేయాలి. దాంట్లో కొంతమంది భూస్వాములు ఉన్నారు, వాళ్ళకు 100 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా వస్తున్నాయి. వాళ్ళు ఆల్రెడీ కోటేశ్వర్లు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా మీరు ఎకరున్న అతనికి ఇవ్వండి, 100 ఎకరాలు ఉన్న అతనికి ఇవ్వకండి. 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. 100 ఎకరాలు 50 ఎకరాలు వివిధ వాళ్ళ భార్య పేరు మీద, ఇంకోళ్ళ పేరు మీద, ఇంకోళ్ళ పేర్ల మీద ఉంటాయి. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు? ఇది నా ఆవేదన. అదే సార్, అలాగే మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో ఒకటి ప్రకటించారు, మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో మేనిఫెస్టో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభకు పోటీ చేస్తున్నాం, పార్లమెంట్ పోటీ చేస్తున్నాం కాబట్టి ఎంపీ స్థానానికి మేము విభజన మీద హామీలు ఇచ్చిన దాని మీద మేము ఫైట్ చేస్తాం.
అదే రకంగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 33% మహిళలకు రిజర్వేషన్ అన్నారో ఆ రిజర్వేషన్ వచ్చేసి మేము పార్లమెంట్లో మా గొంతు వినిపించాలి, ఫైట్ చేయాల్సింది పార్లమెంట్లో. అది అక్కడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, అది తెలంగాణలో కూడా మేము మా వంతు గెలిపిస్తే రేపు మేము ఫైట్ చేస్తాం. గెలిపియకున్నా కానీ మేము ఈ స్లోగన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తాం. తీసుకెళ్తాం జాతీయ స్థాయిలో తీసుకెళ్తాం. అవసరమైతే ప్రతి రాష్ట్రానికి మేము మద్దతు కోరుతాం. మేము మహిళల రిజర్వేషన్ గురించి మీరు కూడా మాకు మద్దతు ఇవ్వండి అని వివిధ పార్టీలను కూడా కలుస్తాం ఆఫ్టర్ ఎలక్షన్. తెలంగాణ రేపు మీ ప్రచారంలో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మీ నియోజకవర్గ ప్రజలకు ఇదే చెప్పబోతున్నాం. మేము ఆంధ్రప్రదేశ్లో ప్రజా పోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన అన్ని సమస్యల్ని ఏ రకంగా అయితే పరిష్కరించారో అదే రకంగా తెలంగాణలో రాబోయే రోజుల్లో ఆపోజిషన్ లేకుండా చేస్తున్న ఈ గవర్నమెంట్కి మేము ఆపోజిషన్గా మాకు అవకాశం ఇవ్వండి, ఆపోజిషన్గా మేము గట్టిగా ఉంటాము, మేము ఏ పార్టీ వైపు చూడము, మీరు గెలిపియండి, మేము మీతో పాటు మేము ప్రయాణం చేస్తాము, మిమ్మల్ని మోసం చేయం. మేము ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచి ఇంకో పార్టీలకు మేము పోము. మాది ఒకటే సిద్ధాంతం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే, పేద ప్రజలకు న్యాయం చేయాలి. ఆ న్యాయం గురించి మేము ఎంతవరకు అయినా పోరాటం చేస్తాం. అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వం మీద ఉండొచ్చు. మీరైతే చాలా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి అనేక సంవత్సరాల నుంచి మీరు వేరే పార్టీ మారకపోవచ్చు. మిగతా వారి గురించి కూడా మీరు ఎలా చెప్పగలరు నమ్మకంగా? ఒకవేళ పార్టీ మారిస్తే ఈ జన సైనికులు వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుతారని నేను అనుకుంటున్నాను. అంటే అంత సైనికులు అంత సిద్ధాంతంగా పనిచేస్తారు. కరడుగట్టిన రాజకీయ నాయకులకి ఈరోజు బుద్ధి చెప్పడానికి పుట్టిందే జనసేన. సో మీ సిద్ధాంత బలమే మీ పార్టీ అభ్యర్థులను కూడా పార్టీకి అంటిపెట్టి ఉండేలా. పార్టీకి మీరు తిరగబడితే గెలిచిన తర్వాత మీరు అక్కడ ఉండడం చాలా కష్టం. ఎందుకంటే జన సైనికులు అంత ఫిక్స్ అయ్యి ఆయన అంటే అంత ఇష్టపడి ఈరోజు జనసేన అధ్యక్షుని చూసి వస్తారు అంతమంది, లక్షలాది మంది. మీరు జనసేన అధ్యక్షుని మోసం చేస్తా అంటే ఒప్పుకోరు కదా. మీరు ఏదో వైఎస్ఆర్సీపీని టీడీపీని మోసం చేసినట్టు, ఇక్కడ వేరే కాంగ్రెస్ని మోసం చేసినట్టు జనసేనని మోసం చేస్తే ఈయనే పరిస్థితి లేదు. అంత యువకులు, అంత మహిళలు తిరగబడతారు, వాళ్ళ ఇంట్ల దగ్గర పోయి ధర్నాలు చేస్తారు ఒకవేళ పార్టీ మారే ఆలోచన ఉంటే గెలిచిన తర్వాత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల మీరు అన్నట్టు యువకులు కానీ మహిళలు కానీ చాలా ఫాలోయింగ్ ఉంది. కేవలం పార్టీ గుర్తుతోనో పేరుతోనో నెగ్గే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో కూడా అలా ఉంటుంది అంటారు, తెలంగాణలో కూడా? తెలంగాణలో నేను ఏం చెప్తానంటే పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద 2014లో మార్చ్ 14 తెలంగాణ గడ్డ మీద నవోటల్లో పార్టీ పుట్టింది. నవోటల్లో కూడా పుట్టడానికి కారణం చెప్తాను మీకు. అప్పుడు మాకు గ్రౌండ్స్ ఏది ఇవ్వలేదు, పోలీసు ఆంక్షలు పెట్టిరు. మేము పెరేడ్ గ్రౌండో, నిజాం కాలేజ్ గ్రౌండో, ఎల్బీ స్టేడియంలో పెడదామని మా ఆలోచన. పబ్లిక్ ప్లేసెస్ అస్సలు ఇలా. పవన్ కళ్యాణ్ గారు అంటే అంత భయం. ఎందుకు భయం అంటే ఆయన నిజాయితీ పరుడు. ధర్మాన్ని తూచా తప్పకుండా ఈ నీచమైన రాజకీయాలని మంచిగా ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టిన వ్యక్తులని ఆయన ఒక విధి విధానాల్ని ప్రజలకు తెలియజేస్తాడని భయంతో ఆయనకి ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇది చెప్తే నాకు విషయం గుర్తొచ్చింది. ఇంతకుముందు కూడా మీరు ధర్నా చౌక్ విషయంలో చాలా ఉత్సాహం చూపించారు, చాలా దూకుడుగా వ్యవహరించారు. అంటే మిగతా పార్టీలు మిమ్మల్ని కలుపుకోవడానికి ప్రయత్నించడం కానీ, మీరు దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం కానీ, అసలు ఆ విషయం గురించి ఒకసారి చెప్తారు మీరు? ధర్నా చౌక్ వచ్చేసరికి సిపిఐ సిపిఎం వాళ్ళు మన మద్దతు కోరారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి మేము ఈ ధర్నా చౌక్ ఎత్తేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు ఈ ధర్నా చౌక్ ద్వారానే తెలియపరుస్తారు. ఆ ధర్నా చౌక్ సిటీకి దగ్గర, మీడియా మిత్రులకు దగ్గర. కాకపోతే అక్కడ కొంచెం ఆ బస్తీ వాళ్ళు ఏదో చిన్న సమస్య సృష్టించి ఇది ఎత్తేయమంటారు అనేసి వాళ్ళ దృష్టికి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే అన్ని పార్టీలు దానికి ధర్నా చౌక్ తరలించొద్దని వాళ్ళ నినాదం, అన్ని పార్టీలు. అందులో భాగంగా మమ్మల్ని మద్దతు కోరడం జరిగింది. మేము కూడా ఆ మద్దతుకి పెద్ద ఎత్తున ఏ పార్టీ ఇప్పుడున్న పార్టీలు అన్నీ సిపిఐ సిపిఎం ఎంఐఎం ఎంబీటీ టీడీపీ కాంగ్రెస్ అంతమంది మేము అంత పోయినాం. 16లో సిపిఐ సిపిఎం తర్వాత జనసేన 3 పార్టీలే ఎక్కువ పాత్ర అక్కడ ధర్నా చౌక్ గురించి ఫైట్ చేసింది. మిగతా వాళ్ళు 2-3 వచ్చేసారు, ఇంకో టీడీపీ నుంచి 4 వచ్చారు, బీజేపీ నుంచి 10 మంది వచ్చారు. అంతేగాని వాళ్ళ ప్రజల సమస్యల మీద కానీ ఏం లేదు. వాళ్ళు ఓన్లీ ఫోటోషూట్ ప్లస్ మీడియా షూట్ తర్వాత పార్టీ ఆఫీస్. మేము అట్లా చేయలేదు. ఏది ఉన్నా కానీ వాళ్ళది అంతా ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. మాది అట్లా కాదు. సమస్య వచ్చింది, మేము 1000-2000 మంది వెళ్ళినాము. అక్కడ సమస్యని 10,000 మంది బందోబస్తున్నా కానీ మేము ఎక్కడ భయపడలేదు. పోయి ఆ ధర్నా చౌక్లో లాఠీ దెబ్బలు కూడా తిన్నాం నేనే ప్రత్యక్షంగా, నాతో పాటు జన సైనికులు అందరూ
లాఠీ దెబ్బలు కూడా తిన్నాం. మేము పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి వచ్చిన వాళ్ళం. ఈ లాఠీ దెబ్బలు, మీరు భాష వాయులు మేము ప్రయోగిస్తాము, మేము ఇంకేదో చేస్తామంటే భయపెట్టేవాళ్ళం కాదు. అన్ని వదులుకొని మేము సిద్ధపడి వచ్చినాం మేము. సో 2014 నుంచి కూడా మీ పార్టీ తెలంగాణలో కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించిందంటారు. ఎలాంటి ఉన్నప్పుడే నేను ప్రతి ఫంక్షన్ హాల్లో ప్రతి జిల్లాకి వెళ్ళి నేను మీటింగ్స్ పెట్టినాను. ఇక ఉమ్మడి 10 జిల్లాల ప్రకారంగా నిజామాబాద్ తీసుకోండి, కరీంనగర్ తీసుకోండి, ఆదిలాబాద్లో అనుకోండి, ఖమ్మం అనుకోండి, ఈ మెదక్లో, అదే రకంగా హైదరాబాద్, రంగారెడ్డి, ప్రతి చోట మేము జనసేన పార్టీ మీటింగ్స్ పెట్టినాం. అన్ని క్యాడర్ డెవలప్మెంట్ చేసుకున్నాం. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న కుండగట్టు నుంచి ఈ ప్రజా పోరాట యాత్ర ప్రారంభించారు. పెద్ద ఎత్తున మీరు చూసి లక్షలాదిగా మాకు వచ్చారు తెలంగాణలో. అదే రకంగా తెలంగాణకు ఉన్న ఆయన వ్యక్తిగత వ్యక్తి తెలంగాణలో ఆయన చాలా ఇష్టపడతారు. మాజీ నక్సలైట్లు అయితే ఏంది, మాజీ ఆఫీసర్స్ అయితే ఏంది, కొంతమంది చాలామంది ఆయన అంటే చాలా ఇష్టపడతారు. ఆయన భావాలు, ఆయన ఆలోచన విధానం, ఆయన నడవడి అంటే చాలా ఇష్టం చాలామంది. మీరు చెప్పింది అంత కరెక్టే, కానీ ఎన్ని చెప్పినా ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆంధ్ర పార్టీగానే పరిగణించే అవకాశం ఉంది కదా, దాని గురించి ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకోను అంటే నేను చెప్తాను. ఈరోజు ఆంధ్ర తెలంగాణ ఏంది, ఇది మన వీళ్ళు పాలకులు పెట్టుకున్న ఆలోచన. అది ఒక మంచి వ్యక్తి. ఈరోజు గాంధీ ఎవరని గుజరాత్ మనం ఎందుకు మొక్కుతున్నాం ఆయనని? నోటి మీద ఎందుకు ప్రింట్ చేసారు? గుజరాతీ అని వదిలేయచ్చు కదా, వదిలేయచ్చు కదా మనం. ఈయన కూడా సమస్యల మీద పోరాటం చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా గొడవ జరగొద్దని జనసేన పుట్టింది. తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దని జనసేన పుట్టింది. జనసేన అనేది ఒక పార్టీ కంటే నేను ఏమంటా అంటే ఉద్యమకారుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సమస్యలు ఆయన చూసాడు. 2014లో ఏమాత్రం కొద్దిగా ఈ పాలకులు రెచ్చగొట్టినా 2 రాష్ట్రాల ప్రజలు కొట్టుకునే పరిస్థితి. అది ఆపగలిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో మీరు ఆపిన వ్యక్తిని మీరు గుర్తిస్తారా? రెచ్చగొట్టే వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తారా? మరి ఇతర పార్టీలు ఎవరు కూడా ఆ విధమైన గుర్తింపు ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? భయం. ఆయనకున్న ఫాలోయింగ్ అటువంటిది. ఆయన అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులు ఉన్నారు. ఈ రాష్ట్రం గురించి ఎట్లయితే ఆత్మహత్యలు చేసుకుర్రో ఆ రకంగా అంతమంది ఆయన అంటే ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన అంటే అంత స్ఫూర్తి. మీరు మహబూబ్నగర్లో తీసుకోండి. ఈరోజు మహబూబ్నగర్లో మీటింగ్ పెడితే మొత్తం మహబూబ్నగర్ రోడ్ల మీద ఉంటుంది. మెదక్కి వెళ్తే మెదక్ రోడ్లు మొత్తం జనం అంతా మెదక్ రోడ్ల మీద. మీకు 2014లో మేము నవోటల్లో పార్టీ పెట్టేటప్పుడు మొత్తం ఆ తెలంగాణలో ఒక్క రోడ్డు మీద ఒక్క వ్యక్తి కనిపించలేదు. మీరు ఎవరినైనా కనుక్కోండి, లేదంటే మీరు తెలుసుకోండి. మీరు ఆ రోజు మేము తెలంగాణలో, నేను తెలంగాణ వరకు చెప్తున్నాను, ఏపీ గురించి నేను ఆ రోజు తెలుసుకున్నాను. ఆ రోజు కూడా జనం ఎక్కడ పోలే, అంత టీవీల ముందు కూర్చొని ఉన్నాను. ఎందుకు? ఒక వ్యక్తి ఏం చెప్పబోతున్నా అనేది విన్నరాలు. ఆయన చెప్పింది ఏంది? పాలకులు చేసిన తప్పుని మీరు ప్రజలకు రుద్దొద్దు. పాలించింది ఎవరు? ఇదే కేసీఆర్ గారు టీడీపీలో మంత్రిగా ఉన్నారు, ఇదే కేసీఆర్ గారు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నారు, ఇదే కేసీఆర్ గారు వివిధ పార్టీలో 35-40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. ఆయన అప్పుడు తెలియదు ఆయనకు ఏం జరుగుతుందని, అన్యాయం జరుగుతుందని తెలియదా? సరే, జరిగింది అంశం. మీరు అంటే ఆంధ్ర ఎందుకు అంటారు? మీకు రైట్స్ లేవు. మనం ఆల్ ఆర్ ఇండియన్స్, భారతీయులం మనం. మీకు పాలకులను తిట్టండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే అనండి. సార్ నినాదం ఒకటే, మీరు పాలకులను అనండి, ప్రజల వైపు రాకండి, రెచ్చగొట్టకండి. అలాగే అయితే మరి మీరు తెలంగాణలో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అంత ఇమేజ్ ఉందంటున్నారు. 100% అది ప్రూవ్ జరిగింది. నేను చెప్తాను మీకు. కుండగట్టు నుంచి మేము బయలుదేరితే, కుండగట్టులో కరీంనగర్లో ఎవరు ఉంటారండి? కరీంనగర్లో ఏ ప్రాంత ప్రజలు ఉంటారు? ఖమ్మంలో ఏ ప్రాంత ప్రజలు ఉంటారు? కొత్తగూడెంలో ఏ ప్రాంత ప్రజలు ఉంటారు? నల్గొండలో ఎవరు ఉంటారు? ఆయన సినిమాకి డబ్బులు ఎక్కడ వచ్చినాయి? నైజాంలో వచ్చినాయా, ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి? నైజాం నుంచి ఎక్కువ వచ్చినాయని చెప్పండి. ఇంకా మీరు చెప్పండి. మీరే ఆన్సర్, మీదే క్వశ్చన్. తెలంగాణలో ఇమేజ్ ఉందని మీరు చెప్తున్నారు, కానీ ఆంధ్రాలో ప్రత్యర్థులే ఈ వచ్చే వాళ్ళందరూ సినిమాని అభిమానించేవాళ్ళు తప్ప ఇవన్నీ ఓట్లుగా మారే అవకాశం లేదని పొలిటికల్గా విమర్శిస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? గతంలో పీఆర్పీ పెట్టినప్పుడు మాకు ఇక్కడ తెలంగాణలో 2 సీట్లు గెలవడం జరిగింది. మిగతా హైదరాబాద్ నాంపల్లి ఫిరోజ్ ఖాన్ కొన్ని ఓట్లతో ఓడిపోయాడు. అది మల్కాజ్గిరి కొన్ని ఓట్లతో ఓడిపోయాము.
అదే రకంగా ఖమ్మంలో ఒక 2-3 సీట్లు కొన్ని ఓట్లతో ఓడిపోయాం. కరీంనగర్లో 2-3 సీట్లు కొన్ని ఓట్లతో ఓడిపోయాం. అదే రకంగా పటన్చెరు కొన్ని ఓట్లతో ఓడిపోయాం. కుకుట్పల్లి కూడా దాదాపు 5-6 వేల ఓట్లతో ఓడిపోయాం. జూబిల్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర 30-32 సీట్లు ఇక్కడ స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది తెలంగాణ నుంచి. మళ్ళీ మీరు ఏమంటారు ఇప్పుడు? లేదా 2009 అంటే పవన్ కళ్యాణ్ గారి సిస్టమ్ ఎలా అంటే ఆయన ఇప్పుడు మీరు కర్ణాటకలో మేము పార్టీ పెట్టినా కర్ణాటక నుంచి కూడా మేము భారీగా గెలవబోతాం రాబోయే రోజుల్లో. ఒకవేళ మేము అక్కడ పార్టీ పెడితే అక్కడ కూడా ఈయన అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. దానికి ఉదాహరణ నేను చెప్తాను మీకు. మేము అక్కడ బీజేపీ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు 3 మీటింగ్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ 3 కూడా. ఒకటి వచ్చేసి కోలార్, ఒకటి వచ్చేసి ఇంకోటి బార్డర్లో ఉంటుంది. 2 పార్లమెంట్ స్థానం. 3 పార్లమెంట్కి మేము గుల్బర్గా అనుకుంటాం. ఒకటి గుల్బర్గా కోలార్. ఇది కోలార్కి వెళ్ళినప్పుడు కొన్ని లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి యావత్తు భారతదేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇవి అన్ని చోట్ల నుంచి ఒరిస్సా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బార్డర్ ఒరిస్సా. మేము అక్కడ ప్రచారానికి వెళ్తే ఒరిస్సా భాషలో ప్లే కార్డ్స్ పట్టుకొని ఉంటాం. నేను అది ఏం సార్ అంటే ఒరిస్సా శంకర్ వాళ్ళు రమ్మంటుంటారు. టైం ఉంది. ఈయన ఒక్కయనని మీరు ఒక ప్రాంతానికి ఆయనను ముడిపెట్టొద్దు. ఆయన దేశానికి ముడిపెట్టండి మీరు. ఇవాళ యావత్తు భారతదేశంలో ఏదో ఒక రోజు అయినా జాతీయ స్థాయి నాయకుడైనా ఏదో ఒక రోజు జాతీయ స్థాయిలో ఆయన పేరు ప్రతి నోట ఆయన పేరు ఉంటుందని నేను భావిస్తున్నాను. జాతీయ స్థాయి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు తెలంగాణలో జనసేన జర్నీ ఎలా ఉండబోతుందంటారు రాగల 10 సంవత్సరాల్లో? అంటే మరికొన్ని ఎన్నికలు వస్తాయి, మీకు స్థానిక ఎన్నికలు కూడా వస్తాయి. మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? 100% మేము పోటీ చేయబోతున్నాం. ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేస్తున్నాం. ఇది ఒక ప్లాట్ఫామ్గా మేము మలుచుకుంటాం. అదే రకంగా రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తే మేము ఫుల్ ఫ్లెడ్జ్గా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్కి ముందుకెళ్తాం. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు సార్ మీకు? ఇప్పుడు పార్లమెంట్కి మేము ఎన్ని పోటీ చేస్తున్నామో రేపు క్లియర్ అయిపోతుంది. దాన్ని బట్టి నేను మీకు చెప్తాను. మీ నియోజకవర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన దత్తాత్రేయ గారే చాలా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారంటున్నారు. ఆయన మీద విమర్శలు ఉన్నాయి. మీరు కూడా బీజేపీలో పనిచేశారు. ఏ మేరకు సఫలమవుతారు అనుకుంటున్నారు మీరు? దత్తాత్రేయ గారు చేసింది నేను కాదన్నాను. ఆయన 4 టైమ్స్ ఎంపీగా ఉన్నారు, 2 టైమ్స్ మంత్రిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్లో ఆయన మంత్రిగా ఉన్నారు. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలంట. కొత్త తరానికి అవసరం. కొత్త యువతకి అవకాశం ఇస్తే రేపు ఆ పార్లమెంట్ స్థానాన్ని మేము ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి అనేక సమస్యల మీద వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను పార్లమెంట్లో మాట్లాడతాను. గట్టిగా వాళ్ళ గొంతు నా గొంతుగా నేను మాట్లాడతాను. అక్కడ సమస్యల మీద దృష్టి పెడతాను. నాకున్న సమయాన్ని కంప్లీట్గా నేను ఆ పార్లమెంట్కి ప్రతి డివిజన్కి నేను వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అదే దత్తాత్రేయ గారు అయితే ఆయన 90% ఆయన కొంచెం ఢిల్లీ రాజకీయాలు, పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఏంటంటే అందుబాటులో ఉండాలి. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎలక్షన్ ముందు ఒక 6 నెలల ముందు 3 నెలల ముందు వస్తారు, తిరుగుతారు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక వీళ్ళు కనిపించరు. ఏదైనా ఓపెనింగ్స్కి తప్పితే తర్వాత కనిపించరు. నేనేమంటా అంటే నిరంతరం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి 4 మంత్స్కో 3 మంత్స్కో ఒక మీటింగ్స్ పెట్టాలి. ప్రతి చోట ఒక మీటింగ్, గెట్ టుగెదర్. అక్కడున్న సమస్యల్ని మీరు తీసుకురండి. అది ఒక పేపర్లో ఇప్పుడు మీరు గెలవడానికి ప్రచారం చేసుకుంటారు. నేను ఎంపీ అభ్యర్థిని 50,000 ఇచ్చి పేపర్ యాడ్ వేయిస్తారు. మీరు అదే 20,000 వేసి యాడ్ ఇవ్వండి, మీ సమస్యలు చెప్పండి, ఈరోజు ఈ కమిటీ హాల్లో పేపర్ యాడ్ ఇవ్వండి. అప్పుడు కూడా అదే 50,000 పెట్టి అప్పుడు అవసరం ఉండదు ప్రజలు. ఇప్పుడు అవసరం కాబట్టి పేపర్ యాడ్స్ ఇస్తారు. వీళ్ళు పెద్దవి ఓటింగ్స్ పెడతారు పెద్దవి. ఎందుకంటే ప్రజలు అవసరం, ఓట్లు వేయాలి కాబట్టి వాళ్ళని ఆకర్షించడానికి రకరకాల జిమ్మికులు చేస్తుంటారు వీళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు ఎంపీ అయిపోతారో ప్రజల్ని మర్చిపోతారు. ఎమ్మెల్యే అయినా ప్రజల్ని మర్చిపోతారు. నేనంటే అది కాదు. అంటే డబ్బు తీసుకుని ఓటేస్తున్నారు కదా అంటున్నారు కదా. అది మెయిన్ ప్రాబ్లం. అది ఏదన్నా ఉంటే డబ్బు ఇస్తున్నాం గెలుస్తున్నాం అనేది అదొక ఫిక్స్ అయిపోయింది. నేనేమంటా అంటే డబ్బు రాజకీయాలను స్వస్తి పలకండి. మీకు 500,000 రూపాయలు పెద్ద ఇది కాదు. ఇప్పటి రోజుల్లో 500 రూపాయలు అంటే మామూలుగా ఒక మూవీకి వెళ్తే అయిపోతున్నాయి. ఒక వాళ్ళు 5,000 ఇప్పుడు 500ని 5,000కి తీసుకొచ్చారు. వాళ్ళు
అంటే 5,000 కూడా నాకు తెలిసి ఈ చిన్న చిన్న కుటుంబాలకు చాలా అవసరం పట్టిస్తుంది. అంటే ఓటర్లని వీళ్ళు ఏ రకంగా తయారు చేశారంటే ఆ డబ్బుకి లొంగదీసేలాగా తయారు చేశారు. ఓటర్లు ఒకసారి ఆలోచించాలి. మమ్మల్ని కొంటూరు, వీళ్ళు ఓటర్ని కొంటూరు. మీరు సమస్యను చెప్పుకోలేరు. మీరు ఆ 5,000 మీరు అంటారు కానీ ఎవరు ఇయ్యారు 5,000, అదంతా చెప్పుకుంటారు కానీ 5,000 ఇచ్చే మొగోళ్ళు ఎవరు లేరు. 5,000 ఇంటూ 10 లక్షల ఓట్లకి ఇవ్వాలని ఎన్ని అయిపోతే చెప్పండి మీరు. 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడతారంటున్నారు. లాభం వాళ్ళకి ఏంది? లాభం ఏంది? 70 కోట్లు ఖర్చు పెడతారు. మీరు ఏం లేదు. ఎంపీ ల్యాండ్ ఫండ్స్ వచ్చేటి 5 కోట్లు సంవత్సరానికి, 5 సంవత్సరాలు 25 కోట్లు వస్తాయి. 25 కోట్లు డెవలప్మెంట్కి వెళ్తాయి. ఇంకెందుకు పెడుతున్న డబ్బు? పెట్టరు. ఇది బయట ప్రజలు కూడా బాగా పుకార్లు చెప్తుంటారు, అన్ని పెడతాడు. ఏం ఉండదు. కాకపోతే ఆ కొన్ని అవసరాల గురించి కొంత డబ్బు ఖర్చు పెడతారు వాళ్ళు. దాన్ని వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసుకుంటారు. అంత ఓటర్లు కూడా ఈరోజు డబ్బు తీసుకొని ఓటేసే పరిస్థితి పోయింది. అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. డబ్బుకి లోబడి డబ్బు గురించి ఆలోచించే వ్యక్తులు చాలా తక్కువ మారారు. ఈరోజు ఓటర్లు మారారు. మార్పు వచ్చింది. నేను చూస్తున్నాం కదా, ప్రజల్లో మార్పు వచ్చింది. ఎలాంటి సమస్యలు గుర్తించారు సార్ మీరు నియోజకవర్గంలో? నేను చెప్తాను. ఇప్పుడు జూబిల్స్లో తీసుకుంటే మంచినీళ్ళ గురించి ఇప్పుడు కూడా కొట్టుకునే పరిస్థితి ఉంది కొన్ని చోట్ల, జూబిల్స్ కాన్స్టిట్యున్సీలో. అదే రకంగా నాంపల్లిలో తీసుకుంటే ఎప్పుడు డ్రైనేజ్ ఇట్లా పోతూనే ఉంటాయి వాటర్. ఎందుకు? వాళ్ళు ఏం తప్పు చేశారు? మీరు డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ ఎమ్మెల్యేని పట్టుకొని చేయించండి, ఆ కార్పొరేటర్ని పట్టుకొని చేయించండి. అక్కడ ఎంపీ ల్యాండ్ ఫండ్స్ ఏమన్నా ఉంటే ఆ డ్రైనేజ్కి ఇవ్వండి, ఆ డ్రైనేజ్ వ్యవస్థను మార్చండి. నైజాం సర్కారు ఉన్నప్పుడు వేసిన డ్రైనేజ్ని ఇప్పటికీ మన ప్రభుత్వం వాడుతుంది. కొత్త డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలి. దాన్ని ఏ రకంగా మార్చాలని చూడాలి. ఆ పిల్లలు వెళ్తారు. మీకు ఈ జబ్బులు ఎందుకు వస్తాయండి? జబ్బులు వచ్చేది మీరు డ్రైనేజ్ వ్యవస్థ నుంచి నడవాల్సి వస్తుంది. ఆ రోడ్డు మీద అంతా వాటర్ ఉంటుంది, డ్రైనేజ్ వాటర్, అక్కడ నుండి నడవాలి. నాంపల్లిలో ఆ సమస్య. మషీరాబాద్లో వచ్చేసి అక్కడ డ్రైనేజ్లో వాటర్ వచ్చేసి కొద్దిగా అక్కడ కొంచెం మషీరాబాద్లో ఒక ఏరియా ఉంది, అక్కడ మనకు మండి ఏదో ఉంటుంది, అక్కడ అవన్నీ కొంచెం బోన్స్ కట్ చేసిన అవన్నీ మీట్ అదంతా వేయడంతో డ్రైనేజ్ జామ్ అయిపోయి రకరకాల వ్యాధులు వచ్చిన అవి. నేనేమంటా అంటే వాళ్ళకు ప్లేస్ కేటాయించి అదంతా వాళ్ళని ఎక్కడ నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళకు కూడా ఏదైనా ఒక ప్లేస్ కేటాయించి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈ పని వాళ్ళ ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు వేరే వృత్తి అంటే మీరు ఇవ్వలేరు. ప్రభుత్వం వేరేది కల్పిస్తే వాళ్ళు అదంతా మానేస్తారు. మీరు అది చేయరు, ఇది చేయరు. అటువంటి సమస్యలు ఎందువల్ల వస్తున్నాయి? ప్రభుత్వం వైఫల్యమే కదా. మీరు ఇవ్వండి వాళ్ళకి ఏదైనా అవకాశం. మషీరాబాద్లో అటువంటి సమస్యలు. అదే రకంగా అంబర్పేటలో ట్రాఫిక్ విషయం, ఎక్కడ పోయినా 1 గంట 2 గంటలు 3 గంటలు పడుతుంది. ట్రాఫిక్ సమస్యని పూర్తిగా పరిష్కరించాలి. అదే రకంగా చిన్న రోడ్లు మీరు అయితే గల్లీలలో వేస్తున్నారో ఇవ్వండి. వాటర్ 24 అవర్స్ ఇవ్వండి. 24 అవర్స్ ఇవ్వండి వాటర్. సిటీలో ఈరోజు మీరు అన్ని ట్యాక్సీలు కలెక్ట్ చేసినప్పుడు ప్రజలకు సౌకర్యం ఉండాలి కదా. ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు వాళ్ళకి మంచి సౌకర్యాలు 4 అవర్స్ 5 అవర్స్ ఇవ్వండి, వాటర్ ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి. అవి మంచి ఫిల్టర్ వాటర్ల కంటే బాగుండాలి. అటువంటి సదుపాయాలు కల్పించండి. సిటీలో మీరు ఇన్ని ట్యాక్సులు వేస్తారు కదా, సిటీలో ఉండే ప్రతి వ్యక్తికి రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి. లాస్ట్కి వెహికల్ పార్కింగ్ పెడితే కూడా డబ్బులు. ఇప్పుడు ఈ మధ్య లేదనుకుంటా, ఈ మధ్య తీసేశారు. సో వాళ్ళకి ఏదైనా ప్లేస్ ఇవ్వండి. అదే రకంగా సిటీలో చాలామంది చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా సర్టిఫికెట్ ఏదైనా గవర్నమెంట్ నుంచి, పోలీసు నుంచి, ట్రాఫిక్ నుంచి ఒక లైసెన్స్ లాంటిది ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ జీవన ఉపాధి అది. మీరు సికింద్రాబాద్ తీసుకుంటే రైల్వే స్టేషన్లలో, బస్ స్టాప్లలో వాళ్ళ జీవన ఉపాధి. మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు, ఉద్యోగాలు కల్పించలేరు. వాళ్ళు చిన్న వ్యాపారం చేసుకోకపోతే వాళ్ళ ఇంట్లో పస్తులు ఉండాలి, భోజనాలు కూడా ఉండవు. ఇవాళ 500 సంపాదిస్తే ఇంటికి వెళ్ళి 5 కిలోల బియ్యం వండుకొని తినే పరిస్థితి. మీరు ఉద్యోగం ఇయ్యరు, ఉల్టా అతని మీద పోలీస్ దబాయిస్తుంటారు, లోకల్ ట్రాఫిక్ వాళ్ళు దబాయిస్తుంటారు. నేను వీటన్నిటికీ వ్యతిరేకం. నేనేమంటా అంటే మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు ఏదన్నా మీరు పర్మిషన్ ఇవ్వండి. నెలకు 100-50 రూపాయలు గవర్నమెంట్కి వచ్చేలాగా మీకు వాళ్ళకు ఈ ప్లేస్ కేటాయిస్తున్నాం, మీరు ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఈ ప్లేస్లో అమ్ముకోండి అని చెప్పండి. అంతేగాని మీరు అతనికి ఉపాధి కల్పించరు. అతను బతుకుతా అంటే అది కూడా మీరు రైట్స్ ఇవ్వకపోతే ఏం చేస్తారు చెప్పండి. సిటీలో అదే రకంగా మనం తీసుకున్నట్టయితే సిటీలో డబుల్ బెడ్రూమ్స్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్కి వాళ్ళు పోయింది, డబుల్ బెడ్రూమ్స్ ఇస్తాం, మీరు ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు. ఎక్కడ కడుతుర్రో ఇంతవరకు తెలియదు.
ఈ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో మేము పలానా చోట కడుతున్నామని చూపించండి. ఇక్కడ ఈ మిన్నీ ఇండియా అంటారు దీన్ని. హైదరాబాద్ని చిన్న ఒక భారతదేశం అంటారు. అన్ని రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఇక్కడ. మీరు ఏపీ వాళ్ళని తిట్టినట్టు తిడితే తిరగబడతారు. ఇక్కడ ఏపీ వాళ్ళని ఈజీ అంటారు. మీరు పంజాబ్ వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు. వాళ్ళు ఇప్పటి నుంచి లేదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నారు. వాళ్ళు ఫారినర్స్ ఉన్నారు. ఇలా మీరు సంగీత థియేటర్ దగ్గర పోతే అంత ఫారినర్స్ ఉంటారు. మీరు ఏమన్నా అనగలుగుతారా? మనము ఒకటి నా నియోజకవర్గం ఇప్పుడు మీరు సంగీత్ దగ్గర అయితే చర్చిలు ఉన్నాయి పెద్ద పెద్దవి. వాళ్ళు ఇప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అలా ఉండిపోయారు వాళ్ళు. మనం అక్కడ మిలిటరీ ఏరియాకి వెళ్తే అక్కడ కొన్ని ఉంటాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నాకు ఇదంతా నేను చిన్నప్పటి నుంచి తిరిగినా కాబట్టి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నేను సైకిల్ మీద తిరిగేటోని మొత్తం సంగీత్ థియేటర్ వరకు, ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ వరకు, నిజాం కాలేజ్ వైపు, ఇక్కడ హైటెక్ సిటీ, ఇదంతా ఈ బ్రిడ్జ్లు, ఈ హైటెక్ సిటీ ఇదంతా నాకు మా కళ్ళ ముంగటనే కట్టడం జరిగింది. ఈ మూసాపేట బ్రిడ్జ్ కానీ, అదే రకంగా బేగంపేట బ్రిడ్జ్ కానీ నా కళ్ళతో చూసినాను కట్టేటప్పుడు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కనుక మీరు పోటీ చేస్తే మీ పార్లమెంట్ నియోజకవర్గం కింద వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు, ఆ క్యాండిడేట్స్, క్యాడరు అవన్నీ కూడా మీకు కూడా ఉపయోగపడతాయి. ఒక రకంగా మీకు మంచి మద్దతు దొరుకుతుంది. కానీ మరి ఇప్పుడు మీరు ఒంటరి పోటీలా ఉంటుంది కదా. అంటే మేము మీరు చెప్పింది నేను ఏకీభవిస్తా. ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, కార్పొరేషన్ ఎలక్షన్కి మరియు పార్లమెంట్ ఎలక్షన్కి చాలా తేడా ఉంటుంది. ఏ రకంగా అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చేసరికి ఈ స్టేట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆ కార్పొరేషన్ వరకు లోకల్ బాడీస్. ఆ తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఇవి జాతీయ స్థాయిలో గొంతెత్తే అవసరం ఉంటుంది. జాతీయ స్థాయిలో ఫైట్ చేయాలంటే జాతీయ స్థాయిలో మనకు బలమైన వ్యక్తులు ఉండాలి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వీళ్ళది ఎట్లుంటుంది అంటే ప్రభుత్వం ఉన్న వాళ్ళది, వీళ్ళకి సంబంధించి ఏదన్నా హాస్పిటల్స్ ఉన్నాయనుకుందాం, ప్రైవేట్ హాస్పిటల్స్, అదే రకంగా మెడికల్ కాలేజెస్ ఉన్నాయనుకుందాం. ఏది ప్రభుత్వంలో ఉన్న కొంతమందికి వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా పనిచేస్తుంది ప్రభుత్వం. అదే మేము జనసేనకి మీరు ఒకవేళ మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే మేము మాకు ఒకటే కోరిక, మీరు ఏం చేయాలనుకున్నా ఆ ప్రజలకు చేయండి అంటున్నాం. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రతి సమస్య గురించి మేము ప్రయత్నం చేస్తాం, మీరు వాళ్ళకు న్యాయం చేయండి అని అడుగుతాం. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ అదే రకంగా జాతీయ స్థాయిలో కానీ మా ఫైట్ ఒకటే ఉంటుంది. మా సొంత లాభాలు మాకు ఏవి మెడికల్ కాలేజీలు లేవు, అదే రకంగా మాకు ఏవి పెద్ద బిజినెస్లు లేవు. మేమేదో వాళ్ళకు లొంగిపోవడానికి సీదా సాదా మనిషి. మేము సీదా సాదా ఓటర్ ఎట్లనో మేము అట్లా. మీరు ఒక నాయకుని దగ్గర గెలవడానికి చాలా కష్టపడాలి. మంత్రి అయిపోయిందంటే ఆయన ఇంటికి పోతే 10 గంటలు కూర్చోబెడతాడు. మా దగ్గర అవసరం లేదు, మీరు ఎప్పుడైనా రావచ్చు, మమ్మల్ని కలవచ్చు, మీ సమస్య మాకు చెప్పొచ్చు, మీ సమస్య మేము విని పరిష్కార మార్గానికి ఏ దశలో వెళ్తే బాగుంటుందని మేము ఫైట్ చేస్తాం. అదే రకంగా పీఆర్పీ అప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారు భీమరావు బాడ నాంపల్లి కాన్స్టిట్యున్సీలో భీమరావు బాడ మీద పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. ఆయన చేసింది ప్రజల గురించి. అక్కడ ఫొటోస్ బాడేయడం, ఆ ఇళ్ళని ఇమీడియట్గా కాల్ చేయించడం, బాసన్లని బయటేయడం, ఆయన చెల్లించుకోలేకపోయి ఇమీడియట్గా ఇంద్రపార్క్ దగ్గర ప్రభుత్వం మీద తిరగబడ్డాడు. ఆయన సొంత ఇంటి గురించి కాదు కదా, ప్రజల గురించి. అది గమనించాలి. కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను చెప్పాడు ఆయన. ఈ రకంగా మీరు చేస్తే ఎట్లా? ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారు, పార్టీ పరంగా మిమ్మల్ని ఎన్నుకుంటారు. ప్రజల్లో మీరు పనిచేసేటప్పుడు ఆలోచించాలి. ఒక ఇల్లు మీరు మొత్తం తీసి బయట పాడేస్తే వాళ్ళకి ఏం తింటారు, ఏముంటారు? మీరు ఫస్ట్ వాళ్ళకి అలర్ట్ చేయండి. మీరు భీమరావు బాడ కాల్ చేస్తారు, ఓకే అలర్ట్ చేయండి, మంచి ఇల్లు ఇవ్వండి, అప్పుడు మీరు ఎవరన్నా పెట్టి అక్కడ షిఫ్ట్ చేయండి. ఏం లేదు. ఇక్కడ ఇంకో సమస్య మీకు చెప్తాను. ప్రైవేట్ స్కూల్స్కి నేను ఉండొద్దనా? నేను ఉండాలి ప్రైవేట్ స్కూల్స్ కూడా. నేనేమంటా అంటే ఫీజులో ఒక లిమిట్ పెట్టండి. లిమిట్స్ దాటిపోయినాయి ఈరోజు. జీతాలేమో తక్కువ, ఫీజులేమో ఎక్కువ. చదివిపించకపోతే అన్ఎడ్యుకేటెడ్ అంటారు, చదివిపిద్దామంటే భారం మోయలేరు, అప్పుల పాలైపోతుంది ఈరోజు. ఫీజులు చూడండి మీరు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ 7 మంది ఎమ్మెల్యేలు నేను అడుగుతున్నా, సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించిన 7 మంది ఎమ్మెల్యేలు నేను అడుగుతున్నా, మీరు మీ కాన్స్టిట్యున్సీలలో
మీరు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. నేను ఫీజులు కాదు, టీచర్లకు జీతాలు ఇస్తారేమో మీరు. నేనేమంటానంటే ఒక లిమిట్ పెట్టండి. మొయ్యలేని బరువు అది. ఫీజులు కట్టాలంటే కళ్ళల్లో రక్తం కాడుతుంది జనాలకు ఫీజులు కానీ. అదే రకంగా వాళ్ళకి మంచి సౌకర్యాలు కలిగించండి. లేదు, ఎక్కడుంది చెప్పండి? ఏ స్కూల్లో సౌకర్యం ఉంది? ఎక్కడ ఒక ఆటోలో 20 మంది ఇట్లా వెళ్తుంటారు, బస్సులో 100 మంది. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారా? ప్రభుత్వమా? ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తీసుకుంటాడా? ఆ స్కూల్ యాజమాన్యం తీసుకుంటారా? మీరు చూసుకున్నట్టయితే మూసపేటలో ఇమీడియట్గా ఒకటి పాత బంగ్లా ఉంది, పడిపోయింది, బాబు చనిపోయింది. వాళ్ళకి బాధ్యత ఎవరు చెప్పండి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇమీడియట్గా పోలీసుని పెడుతుంది, అక్కడ ధర్నా చేయని అది కొడతారు, పంపిస్తారు. కానీ ఆ శాపం అయితే మీకు తగులుతుంది కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఒక అబ్బాయిని పొడగొట్టుకున్నప్పుడు మీకు ఎంత ఇది ఉంటుంది? నేను వెళ్ళాను అక్కడికి, నేను వెళ్ళాను, చూశాను, పార్టీ పరంగా వెళ్ళాను, చూశాను. మీరు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం నడిపించేటప్పుడు వ్యతిరేకత రాకుండా చూసుకునే బాధ్యత మీది. ఇలా స్కూల్ ఫీజుల మీద మీరు ఆలోచించండి. అదే రకంగా గాంధీ హాస్పిటల్ తీసుకోండి. ఈరోజు గాంధీ హాస్పిటల్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి అనేక మంది వస్తారు పేద ప్రజలు. వాళ్ళకి ఏం సదుపాయాలు ఉంటాయి చెప్పండి మీరు? ఒక అంబులెన్స్ చక్కగా ఉండదు, గుట్కాలు తింటారు, పాన్లు తింటారు, సిగరెట్లు, స్మోక్. గాంధీ హాస్పిటల్లో స్మోకింగ్ మొత్తం బయట. పేషెంట్స్ వాళ్ళకి ఎంత ఘోరం అంటే మంచినీళ్ళు సదుపాయం కూడా లేదు పరిస్థితి. నేనేమంటానంటే ఒక రాష్ట్రానికి అది కాకుండా నీమ్స్ తీసుకోండి, ఉస్మానియాని తీసుకోండి, చూడండి మీరు ఒకసారి. ఉస్మానియా హాస్పిటల్ చూడండి, నీమ్స్ హాస్పిటల్ చూడండి. ఆ పిల్లలు మొన్న ఇంజెక్షన్ ఇదైపోయి 34 మంది పిల్లలు పాపం చాలా పరిస్థితి, ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు. వీటిని తెర మీదకి రానియరు వీళ్ళు. ఏమన్నా అంటే మీడియాని మేనేజ్ చేసేస్తారు, ఉన్న పార్టీలని కొనేస్తారు, ఉన్న ఎమ్మెల్యేలని తీసేసుకుంటారు. మీరు అది కాదు చూసేది, ప్రజా సమస్యలు చూడండి. ఇంకా ప్రభుత్వం మీరు నిజంగా మంచి పాలిస్తే వేరే పార్టీ పుట్టది. వేరే పార్టీ పుడుతుందా? మీరు నిజమైన పాలన, మంచి పాలన అందిస్తే వేరే పార్టీ పుట్టదు అసలు. అందుకే వేరే పార్టీలో ఎవరు లేకుండా ఖాళీ చేసి వీళ్ళు దాంట్లో అది చేస్తారు. కానీ ఇంకో పార్టీ పుడుతూ ఉంటుంది. ఇప్పుడు జనసేన లాంటిది పుట్టింది కదా, మేము నిలదీస్తూనే ఉంటాం. ఏం చేయగలుగుతారు మీరు చెప్పండి? నేనేమంటానంటే ఈ సమస్యల మీద మేము 100% పోరాటం చేస్తాం. మా ఊపిరి ఉన్నంత వరకు, మా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఆయన ఉన్నంత వరకు మేము ఈ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటాం. అదే రకంగా గాంధీ హాస్పిటల్ విషయం మీకు చెప్తా. వివిధ జిల్లాల నుంచి వస్తారు గాంధీ హాస్పిటల్కి, అన్ని జిల్లాల నుంచి. అంత పేద ప్రజలు అంటే గాంధీ హాస్పిటల్కి ఎవరు వస్తారో మీకు తెలుసు. వాళ్ళు అపోలో పోరు, వాళ్ళు ఏది మంచి స్టార్ హాస్పిటల్కి వెళ్ళరు. రూపాయి లేకుండా వాళ్ళున్న కార్డు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మంచి సదుపాయాలు కల్పించాలి, మంచినీళ్ళు సౌకర్యం ఉన్నది. వాళ్ళు ఉండడానికి ఒక పెద్ద, ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏసీ పెద్ద హాల్ కడతారు, అలాంటిది ఒకటి కట్టండి. అలా 10 మంది 5 మంది ఊర్ల నుంచి వస్తుంటారు. ఏదైనా జరిగినా కానీ వాళ్ళు మంచి సదుపాయం ఇస్తే వాళ్ళు చెప్పుకోవాలి. ఊరు వెళ్తే చేయాలి. నేనేమంటానంటే వాళ్ళు ఆ ఊర్లో చెప్పుకోవాలి, నేను గాంధీ హాస్పిటల్ వెళ్ళినా ఇంత బాగుంది సౌకర్యం. వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ కూడా మర్చిపోవాలి, వాళ్ళకి వచ్చిన సమస్యను కూడా మర్చిపోవాలి. ఆ రకంగా మనం ట్రీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం మీద ఇంకా వాళ్ళకు నమ్మకం పెరుగుతుంది. నమ్మకం ఏ రకంగా పెరుగుతుందంటే ఈ హైదరాబాద్ పోతే నా కొడుకు బతుకుతాడు రా అనే స్థాయికి వెళ్ళిపోవాలి మనం. ఒకవేళ బతుకున్న ఆ భరోసా మనం ఇవ్వాలి. హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ నేను ట్రీట్మెంట్ చేస్తే నా పిల్లోడు మంచిగా ఉంటాడు. అక్కడ పోతే కూడా సేఫ్టీ, వాటర్ ఇస్తారు, అక్కడ ఫుడ్ పెట్టండి. ఏమవుతుంది? మీరు క్యాంటీన్లు పెట్టారు కదా, ఆడ క్యాంటీన్ 24 hours నడిపియండి. 24 hours క్యాంటీన్ ఒకటి పెట్టండి ఆడ. మీరు ముఖ్యమంత్రి గారి పేరు మీద పెట్టండి. ఎస్ రైట్. ఇంకా మీరు ఇంకా గెలవలేదు, ఒక స్థానం కూడా లేదు మీరైతే చెప్తున్నారు. అలాంటిది కొన్ని దశాబ్దాలుగా ఉన్న నాయకులు ఎవరు చేయలేకపోయారంటారా మీరు అనుకున్నట్టుగా? నేనేమంటానంటే వాళ్ళందరూ చేస్తే ఈ దుస్థితి రాదు కదా. వీళ్ళందరూ చేస్తే ఆ దుస్థితి రాదు. అది అసాధ్యమైన స్థాయికి చేరుకుంది కదా అలాంటి పనులు. నేనేమంటానంటే మీరు హామీలు ఇస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు ఎన్ని రకరకాలుగా చెప్పారు, చేస్తున్నారు, కొన్ని చేస్తున్నారు. నేను ఎక్కడ వాళ్ళని తప్పుపట్ట, చేస్తున్నారు. ఇంకా చేయండి, మీరు ఇంప్రూవ్మెంట్ ఇంకా చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేట్ స్థాయిలో తీసుకురండి. మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ రకంగా సదుపాయాలు ఉంటే ఆ సదుపాయాలు కల్పించండి. టీఆర్ఎస్ కేంద్రంలో 3వ ప్రత్యామ్నాయంగా ఎదుగుదామని చూస్తుంది. దీని మీద మీరు ఏమంటారు? అది సాధ్యం వద్దంటారు? ప్రత్యామ్నాయం అంటే ఏంది చెప్పండి మీరు? ఈరోజు చూసుకున్నట్టయితే
కాంగ్రెస్ కల్చర్ కంప్లీట్ టీఆర్ఎస్ కల్చర్ అయిపోయింది. గతంలో కాంగ్రెస్ చేసిన పని ఈరోజు టీఆర్ఎస్ చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మిగతా పార్టీ వాళ్ళని ఆకర్షించేవాళ్ళు. మీరు ఇక్కడనే న్యాయం చేయలేనప్పుడు అక్కడేం న్యాయం చేస్తారని మీరు అనుకుంటారు? మీరు న్యాయం అనేది మీ యొక్క సిద్ధాంతాలు ఏంటి చెప్పండి. అంటే వివిధ పార్టీలను మీరు ఆకర్షించడం మీ సిద్ధాంతాల్లో మీరు ఏ రకంగా ప్రత్యామ్నాయం అనుకుంటారు? వీళ్ళని వివిధ పార్టీలు వాళ్ళని లాక్కోవడం ప్రత్యామ్నాయమా, భయపెట్టడం ప్రత్యామ్నాయమా? మీరు ఆలోచించండి. కాదు, వీళ్ళు చేసే పని గతంలో కాంగ్రెస్ చేసిన పని వీళ్ళు చేస్తున్నారు. మీకు తేడా ఏముంది? మీ సిద్ధాంతాలు ఏమున్నాయి? మీ మూల సిద్ధాంతాలు ఏంటి? మా జనసేన సిద్ధాంతాలు మేము చెప్తాం. మీ సిద్ధాంతాలని మీరు ఒకసారి చెప్పండి. మీరు ప్రత్యామ్నాయం అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే వాళ్ళు వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యేలని దీంట్లో తీసుకున్నప్పుడు ఇక్కడనే మీరు చేసే తప్పుడు పనులు ఇవి. మీరు నిజంగా మీకు ఆ అవకాశం మీకు ఒకవేళ ఉంటే వాళ్ళని రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి గెలిపించి అప్పుడు తీసుకోండి. అప్పుడు నేను నమ్ముతాను మీరు ఇంకో 16 సీట్లు మీకు వస్తే అక్కడ ఏదైనా న్యాయం చేస్తారని. ఇక్కడనే మీరు న్యాయం చేయలేకపోతారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అనేది కాదు, వీళ్ళ వల్ల కాదు. వీళ్ళు ఇక్కడనే న్యాయం చేయలేనప్పుడు అక్కడే న్యాయం చేస్తారు. అనేక అంశాలపై మీ ఆలోచనలు మాతో పంచుకున్నారు సార్, ధన్యవాదాలు. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా విజయం సాధించాలని, మీ పార్టీ కూడా తెలంగాణలో బలోపేతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం, నా పేరు నేమూరి శంకర్ గౌడ్. నేను సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీలో నేను పార్టీ తరఫున పార్లమెంట్ స్థాయికి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాను. నాకు మీ యొక్క అమూల్యమైన ఓటు గాజు గ్లాస్ గుర్తుకు వేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సమస్యల్ని నా సమస్యగా, మీ యొక్క ఏ సమస్య ఉన్నా కానీ నేను మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తానని, అదే రకంగా కొత్త తరానికి మీరు ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకున్నట్టయితే వాళ్ళ పిల్లలకి అవకాశం ఇస్తుర్రు. మొన్నటి వరకు గతంలో చేసిన పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వాళ్ళు మీరు చూశారు ఏ రకంగా వాళ్ళు పనిచేస్తారు. మీరు ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మీతో నేను ఉంటాను, మీరు నాతో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన.